Good afternoon, my dear JE and NEET aspirants. Welcome to RN Achievers Academy. Today, I am going to explain how to balance a redox reaction in a simple manner by taking a suitable example. That is, KMnO4 oxidizes H2S in acidic medium. The number of moles of KMnO4 which react with 1 mole of H2S. సో ఈ క్వశ్చన్ 25 వెబ్సైట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ అసలు ఫస్ట్ యూజ్ చేసినటువంటి కెమికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కెమికల్ KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్ సెకండ్ మాలిక్యూల్ అంటే సెకండ్ కెమికల్ ఏమున్నది, H2S హైడ్రోజన్ సల్ఫైడ్ ఇన్ ఎసిడిక్ మీడియం. సో ఎసిడిక్ మీడియం అని అంటే మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, H2SO4 గివ్స్ రైస్ టు. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏమొస్తాయో అది ఈక్వేషన్ మనము ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ అంటే ప్రొడక్ట్స్ రాసే ముందు ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఈ రియాక్టెంట్స్లో అసలు ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు వీటిలో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటిది, KMnO4 H2S ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఏ మాలిక్యూల్ అయినా సరే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ అవ్వాలి అంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి సెంట్రల్ ఆటము మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ సెంట్రల్ ఆటమ్ చుట్టూ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ లైక్ ఆక్సిజన్ అటాచ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటే దట్ యాక్ట్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ ఇప్పుడు దీంట్లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్కి ఛార్జీ -2 ఉంటుంది. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి -8. ఇది -8. మనకు తెలుసు పొటాషియం ఎస్ బ్లాక్ ఎలిమెంటు, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంటు కాబట్టి దీనికి ఛార్జీ +1 ఉంటుంది. టోటల్ మాలిక్యూల్ యొక్క ఛార్జ్ 0 కాబట్టి దీనికి ఎంత ఛార్జ్ ఉండాలి, +7 ఉండాలి, +7. సో కాబట్టి పొటాషియం పర్మాంగనేట్లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7 అనమాట. సో ఆ విధంగా ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో KMnO4 ఎసిడిక్ మీడియంలో దేనిగా కన్వర్ట్ అవుతుంది అని అంటే Mn+2గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, పొటాషియం పర్మాంగనేట్ ఇన్ ఎసిడిక్ మీడియం కన్వర్ట్స్ టు Mn+2. ఇప్పుడు దీనిలో ఏ రియాక్షన్ జరిగింది చూద్దాం. అది ఆక్సిడేషనా రిడక్షనా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7 ఉన్నది. సో ఇది ఎక్కడికి వచ్చింది, +2కి వచ్చింది, +2. సో +2కి వచ్చిందంటే ఛార్జ్ ఏమైంది, డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా, ఛార్జ్ డిక్రీజ్ అయింది. సో ఛార్జ్ కనుక డిక్రీజ్ అయితే ఆ రియాక్షన్ ఏమంటామంటే రిడక్షన్ రియాక్షన్ అంటాం. ఇది ఇదే రిడక్షన్. సో అలా రిడక్షన్ రియాక్షన్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7 గివ్స్ రైస్ టు, తర్వాత మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2 కంపేర్ చేస్తే ఏమైంది, +7 నుంచి +2కి వచ్చింది. అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయిందంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామనంటే ఇట్ ఈజ్ ఎ రిడక్షన్ రియాక్షన్. ఓకే, రిడక్షన్ అంటే ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు మ్యాంగనీస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకున్నది అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండు చార్జెస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అయితే అన్ని ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేసింది అని అర్థం. సో ఇప్పుడు ఇది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే +7కి +2కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 5. అంటే ఇది 5 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసింది. ఓకేనా, సో మరి ఇది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసింది అని అంటే వేరే మాలిక్యూల్ ఏం చేయాలి, ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలి. మరి దీనిలో ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసినటువంటి మాలిక్యూల్ ఏమై ఉంటుంది అని అంటే H2S హైడ్రోజన్ సల్ఫైడ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది, అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో కాబట్టి H2S దేనిగా కన్వర్ట్ అవుతుంది అని అంటే సల్ఫర్గా కన్వర్ట్ అవుతుంది, సల్ఫర్. సో ఇప్పుడు H2Sలో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అంటే -2. సో ఎలా -2 అని అంటే హైడ్రోజన్కి +1, 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి +2 -2 టోటల్ ఛార్జ్ 0 -2. సో ఇది -2 నుంచి ఎక్కడికి వచ్చింది, 0కి వచ్చింది. అంటే
ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ ఏమైంది? ఛార్జ్ -2 నుంచి 0కి వచ్చిందని అంటే అది ఇంక్రీజ్ అయినట్లా డిక్రీజ్ అయినట్లా? ఛార్జ్ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఛార్జ్ గనక ఇంక్రీజ్ అయితే మనం దాన్ని ఎలా ఏ రియాక్షన్ అని చెప్పొచ్చు అని అంటే ఇట్ ఈస్ ఏ ఆక్సిడేషన్. ఇట్స్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. ఎంత ఛార్జ్ ఇంక్రీజ్ అయింది? ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 2. అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకున్నది. అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. అంటే H2S S గా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయింది, Mn +7 +2 గా రిడక్షన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయింది. అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ ఏమంటామంటే ఒకే రియాక్షన్ లో ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది, కాబట్టి దీన్ని రెడాక్స్ రియాక్షన్ అంటాం. ఇట్ ఈస్ ఏ రెడాక్స్ రియాక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి, ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని మనం కనుక ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినట్లయితే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి అంటే లాస్ చేసుకున్నది 2 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకున్నది. అంటే ఆక్సిడేషన్ లో లాస్ చేసుకున్నటువంటి ఎలక్ట్రాన్స్ ని రిడక్షన్ రియాక్షన్ తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? తర్వాత ఇక్కడ రిడక్షన్ లో ఎన్ని ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది? 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది. అంటే దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ తో మల్టిప్లై చేయాలి 5. ఇంక ఇప్పుడు ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇంకా ఈక్వేషన్ కంప్లీట్ గా రాద్దాం. సో ఇంక ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి అని అంటే ఇక్కడ ఏమున్నది? పొటాషియం ఉంది. ఓకే, ఈ పొటాషియం సల్ఫేట్ తో రియాక్ట్ అయ్యి K2SO4 వచ్చేస్తుంది. K2SO4 వస్తుంది. K2SO4. ఓకే, K2SO4. సో ఇక్కడ Mn బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తామంటే MnSO4. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి? ఇక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 2s are 8 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఆక్సిజన్స్ దేనిగా కన్వర్ట్ అవుతాయి అంటే H2O. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా రిమైనింగ్ ఏమేమి బ్యాలెన్స్ చేయొచ్చు చూడండి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 8 పెట్టండి. 8 H2O. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 5. ఓకే, ఇక్కడ మ్యాంగనీస్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, సో ఇక్కడ కూడా 2. ఓకేనా? మరి సల్ఫేట్లు ఎన్ని ఉన్నాయి? సల్ఫేట్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 1, మొత్తము 3 ఉన్నాయి. సో ఇది 3. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ మొత్తం బ్యాలెన్స్ అయింది చూడండి. వన్స్ ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్స్ పరంగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసామో ఇంకా మొత్తం ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి వెరిఫై చేయండి మొత్తం ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో లేదో చూడండి. ఇక్కడ పొటాషియంలు 2, K2SO4, 2 MnSO4, 5 moles ఆఫ్ సల్ఫర్, 8 H2O. హైడ్రోజన్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 16 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ 5 2s are 10, 3 2s are 6, 10 + 6 16, 8 × 2 16. ఓకే, సో ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనము దీనికి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఏం చేసాము. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి? KMnO4 oxidizes H2S in acidic medium. The number of moles of KMnO4 which reacts with 1 mole of H2S. ఇప్పుడు according to this equation 2 moles of KMnO4 uses 5 moles of H2S. 5 moles H2S యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమడిగారు? 1 mole H2S కి ఎన్ని మోల్ల KMnO4 యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2/5. సో దట్ ఈస్ ఈక్వల్ 2/5 అంటే ఎంత? 0.4. సో ఇది ఆన్సర్. ఓకే.